ఓకే, అందరికీ వందనాలమ్మా. మొట్టమొదట ఈ ఇంటి వారికి ప్రభు పేరు మీద శుభవందనాలు తెలియచేస్తూ ఉన్నాను. క్రిస్మస్ సంబంధమైన ఆరాధన మీరు పెట్టుకోవడానికి మీ హృదయంలో దేవుడు కలుగజేసిన ఆలోచన బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. చాలా సంతోషం మొదటిసారి మీ దగ్గరికి రావడం. అయ్యా మీకు చాలా వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. మీ ప్రయాసత, మీకున్న ఆనందం, మీరు కోరుకున్న రీతిగా దేవుడు మిమ్మలను దరికి చేర్చేవాడని నేను నమ్ముతున్నాను. ఈ సమయంలో చక్కటి వాక్య భాగాన్ని మనం ఆలోచన చేద్దాం. ఈ వాక్య భాగం యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనాన్ని ఒకసారి మనము చదువుదాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనాన్ని మనము చదువుదాం. దాంట్లో నుంచి మనం కొన్ని ప్రత్యేకమైన విషయాలు విందాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు. ఎవరండి ఆయన? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. ఆయనకు పేరు పెట్టబడెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ వాక్యాన్ని మనం ఆలోచన చేయడానికి దేవుడు చాలా చక్కటి కృప మనకు దయచేయునుగాక. విషయం ఏమిటి అని అంటే, దేవుడు మనకి కుమారుడును అనుగ్రహించెను అని అన్నాడు కదా. కుమారుడు అని అంటే అందరూ కూడా ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే, అందరికీ కుమారుడుగా ఇవ్వబడ్డాడు. అందరికీ, అన్ని దేశాల వాళ్ళకి, అన్ని ప్రాంతాల వాళ్ళకి, అన్ని చోట్ల ఉన్న వారికి కూడా, అన్ని స్థలాలలో ఉండే వారికి కూడా దేవుడు ఆయన మనకు కుమారుని అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కుమారుని అనుగ్రహించెను. ఇప్పుడు ఈ వాక్యంలో ఆయన ఎటువంటి కుమారుడు అనేది కాస్త మనం ఆలోచన చేయాలి కదా. ఇప్పుడు ఆయన కుమారుడు, లోకంలో జనరల్గా కుమారుడు అని అనగా ఒక కుటుంబంలో పుట్టిన వాళ్ళని మనం కుమారులు అని అంటాం. కానీ ఇది అలా కాదు. ఇది దేవుని యొక్క వాక్యమైన కుమారుడు అని బైబిల్ వాక్యాలు చెబుతున్నాయి. ఏది? బైబిల్ వాక్యాల్లో 1వ అధ్యాయం యోహాను సువార్త 14వ వచనం అలాగ మనం చదివితే అక్కడ ఆయన ఎటువంటి కుమారుడు అంటే ఆదియందు ఉన్నటువంటి వాక్యమే ఏమయ్యాడట? కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యకు వచ్చాను. అప్పుడు ఆయన ఎవరు అంటే, ఆదియందు ఆయన ఏ కాలము నుంచి ఉన్నాడు, ఎంత కాలము నుంచి ఉన్నాడు అనడానికి మన వల్ల ఎవరి వల్ల కూడా చెప్పలేము. ఈ సృష్టికి, పంచభూతాలకి, వీటన్నిటికీ ముందున్నటువంటి వాడు అని మనము వాక్యాల్లో చూడగలుగుతాం. అయితే దీని గురించి బైబిల్లో మీకు, నాకు, అందరికీ తెలిసిన చాలా వాక్యాలు తెలుసు. ఎలాగంటే ఆయన దావీదు కుమారుడు అని విన్నారా? దావీదు కుమారుడు అని బైబిల్లో తరచుగా 4 సువార్తల్లో మనం తరచుగా చదువుతాం ఈ మాట. అని అంటే ఎవరినైనా పట్టించుకోగలిగిన వాడు దావీదు కుమారుడు ఒక్కడే అని ఆ రోజుల్లో కుష్ఠరోగులైనా, వ్యాధిగ్రస్తులైనా, బలహీనులైన వాళ్ళు ఎట్లాంటి స్థితిలో ఉన్నా కూడా రోగులకు ఎలాగంటే ఆయన విడిపించువాడు, బాగు చేయవాడు అని ఎక్కడున్నా కూడా ప్రజలందరూ కూడా దావీదు కుమారుడా అని ఆయనను పిలిచి అలా మేలు పొందుకున్న వాళ్ళు ఎందరో 4 సువార్తల్లో ఉన్నారు. అది ఒక భాగం. అది జనరల్గా మనం చదువుతాం. దానికి నేను ఇలాంటి ఒక వాక్యం కూడా చెబితే బాగుంటుంది అని అనుకుంటున్నాను. అది మనకు అర్థం అవడానికి 12వ అధ్యాయం మత్తయి సువార్త 23వ వచనం ఒకసారి చదువుతారమ్మా. ఆయన పేరు ఎట్లా చెప్పారు అక్కడ?
అందుకు ప్రజలందరూ ప్రజలు అందరూ విస్మయం ఉంది. ఈయన దావీదు కుమారుడు కాడా? ఏమండి ఈయన ఎవరటండి? ఈయన దావీదు అంటే కుమారుడు. ప్రజలందరూ కూడా అన్నారు అని అంటే ఏ ఏ ఏ విషయంలో అన్నారు అంటే ఆ 22వ వచనం ఇప్పుడు చూడండి అమ్మా. 22వ వచనం. అప్పుడు దయ్యము పట్టిన గ్రుడ్డివాడును మూగవాడునైన ఒకడు ఆయన యొద్దకు తేబడెను. ఆయన వానిని వానిని ఏం చేశాడటమ్మా? స్వస్థపరిచినందున ఆ మూగవాడు మాటలాడు శక్తియు చూపును గలవాడాయను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే ఇప్పుడు మీరు ఆలోచన చేయండి, ఇది నేను ఎందుకు ఇలా చెప్పాల్సి వస్తుంది అని అంటే, కుమారుడు అనగా మన మానవ మాతృలుగా మనకు అంతు పట్టని సత్యం ఇది. దేవుణ్ణి కుమారుడు అని పిలవడం ఏంటండి? ఏమండి ఆయన ఏమండి నిన్న మొన్న పుట్టినోడు అని అనడానికి కుదురుతుందా? కాదు కదా. ఈ విశ్వము లేని కాలంలోనే ఉన్నాడని సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో మనం చదువుతాం. ఏమండి భూమి రవంతయు కూడా, అక్కడ కుర్చీలో కూర్చుంటారా, భూమి రవంతయు కూడా లేని సమయంలోనే ఏమండి యేసు ప్రభు వారు ఉన్నారని, ఆయన లేకుండా ఏదియో సృష్టించబడలేదని అలాగ వ్రాయబడిన అదే వాక్యాన్ని బట్టి చూస్తే ఇప్పుడు మనం ఆయన కుమారుడు అని ఎలాగా? అందుచేతే నేనంటాను, ఈ కుమారుడు ఎవరంటే మనందరి ఇళ్లలోనమ్మా. ఏమండి నేను అంటాను, ఎవరికైనా కొంతమంది కుటుంబంలో చెల్లెళ్ళే ఉంటారు, అక్క ఉంటుంది, అన్నయ్య ఉండడు. అప్పుడు వాళ్ళు ఏమను, మాకు ఇంటికి ఎవరుంటే బాగుంటుంది, అన్నయ్య ఉంటే బాగుంటుంది అని అనుకుంటాం. అట్లానే ఈ వాక్యం ఏం చెప్తుందంటే మనందరికీ ఆయన అన్నయ్యలాగా, ఏమండి ఎంతో ప్రత్యేకమైన. ఇప్పుడు ఎటువంటి కుమారుడు అని అన్నప్పుడు ఆయన రోగులను ఎట్లాంటి వారిని ఆయన బాగు చేసేవాడు కాబట్టి ప్రజలందరూ ఏం చేశారంటే ఆయన దావీదు కుమారుడు కాడా అని పిలిచారు. దేవునికి స్తోత్రం. ఎవరండి ఆయన? అప్పుడు దావీదు కుమారుడు అంటే ఎవరు? ప్రతి విధమైన, అంటే సింపుల్గా చెప్పాలంటే దెయ్యాలను వెళ్ళగొట్టేవాడు. మనిషిలో దెయ్యాలను, రోగాలను, వ్యాధులను లేకుండా చేసేవాడు అనేది బైబిల్లో చదువుతాం. మీరు ఇంకా బైబిల్లో మార్కు సువార్త 5వ అధ్యాయం 7వ వచనం మీరు చదివితే ఆయన దెయ్యములను ఏం చేసేవాడట ఆయన? అప్పుడు ఇక్కడ మోగదెయ్యం అండి, ఇంకా ఏదో రకరకాలుగా ఉన్న ఈ దెయ్యాన్ని ఏమంటే ఆయన నాశనం చేసేసాడు అక్కడ. అమ్మా మన స్వభావాలు బైబిల్ ప్రకారంగా ఉన్నంత వరకు నీలో దేవుడు ఉన్నట్టే. మన స్వభావాలు అంటే తెలుసు కదా. అమ్మో ఈ విషయంలో మాత్రం ఇంటికి ఒక రకంగా ఉండే వాళ్ళు ఉంటారు, కానీ అందరినీ చక్కపరిచి చక్కగా చేసింది ఎవరంటే ఈ కుమారుడే. ఇప్పుడు మన స్వభావము, మన బుద్ధి, మన యొక్క ఏమండి ఆ క్వాలిటీస్, క్యారెక్టర్ సరిగ్గా రావాలి అని అంటే ఈ కుమారుడు వచ్చాకే మనందరిలో ఏమండి స్వభావం మారింది, బుద్ధులు మారినాయి. 2 కొరింథీ 5:17 చదువుతాం కదా, ఎవడైనా యేసుక్రీస్తు నందు ఉన్న ఎడలా వాడెవరట? నూతన సృష్టి అని అన్నారు. అంటే ప్రభువులోకి వచ్చారు అంటే వాళ్ళ యొక్క స్థితి గతి సమస్తము మార్చబడుతూ ఉందని వాక్యాల్లో చదువుతున్నాం. తర్వాత ఇంకొక వాక్యాన్ని చూద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయం 32వ వచనం. అమ్మ 32వ వచనం ఒకసారి అది ఇంపార్టెంట్గా మనం చూద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ఎవరు కుమారుడు అనబడునండి? సర్వోన్నత. అంటే మనుషుల మధ్యలో ఆయన పుట్టిన తర్వాత ఏమండి ఎంతగా మీరు చూడండి అమ్మా. ఇప్పుడు దేవుని కుమారుడు అయితే గొప్ప గొప్ప రాజుల ఇళ్లలోనూ అక్కడక్కడ పుట్టారంటే ఆయన రాజుగారు అలాంటి మనుషులు, అలాంటి కుమారుడు కాదు. ప్రతి మనిషిని దేవుని మనిషిగా చేయడానికి రండమ్మా. ప్లేస్ ఉందా? వెళ్ళండి, రండమ్మా. ఓకే, హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను. ఇంతే గట్టిగా చెప్తారా? హల్లెలూయా.
ఓకే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే, 32వ వచనం మళ్ళీ చదవండి అమ్మా. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. సర్వోన్నతుని కుమారుడు అనబడును. అమ్మా, ఈ మాట కొంచెం మీరు గమనించాలి. మనందరి జీవితాల్లో ఏమండి, ఆయన గొప్ప ఎవరట, ఎలాంటి కుమారుడు అంటే సర్వోన్నతుని దేవుని కుమారుడు అనబడును. అప్పుడు అందులో ఏంటబ్బా అని మనం గమనిస్తే, ఈ కుమారుడు మనలను గొప్పవారిగా చేయు కుమారుడైన యేసయ్య వచ్చాక మీ స్థితి గతి అన్నీ కూడా ఏం కావాలి? మారాలి. గట్టిగా చెప్తారా? మారాలి. అలాగే ఎవరైనా గొప్ప వాళ్ళు అయ్యారంటారా? ఎంతమంది అయ్యి ఉంటారు? ఇక్కడ ఉన్న వాళ్ళు మనం అందరం కూడా ఎలా గొప్ప వాళ్ళం అయ్యాం? ఏమండి, ఎలా గొప్ప వాళ్ళం అంటే కేవలం యేసు ప్రభుని బట్టే. ఆది కాలంలో అబ్రహాము గారు విగ్రహారాధికుడిగా ఉంటే అతనితో దేవుడు ఏమని మాట్లాడాడు అంటే, రాయ్యా, నువ్వు బయటికి రా, ఈ మనుషులను, ఈ విగ్రహారాధికులను ఈ లోకంలో నుంచి నా కొరకు నువ్వు వేరై నువ్వు ప్రత్యేకంగా బ్రతకడం మొదలు పెడితే గనుక నేను నిన్ను గొప్ప జనముగా చేస్తానని అన్నాడా లేదా? దేవునికి స్తోత్రం. ఆ వచనాన్ని కూడా మనం చదివితే 12వ అధ్యాయం ఆదికాండం 1 నుంచి 2 వచనాలు చదివితే, అమ్మ, ఈ కుమారుడు ఎవరంటే నువ్వు గొప్పవాడిగా అవ్వాలనే ఉద్దేశంతో ఆయన నీకు కుమారుడుగా ఇవ్వబడ్డాడు. చదవనమ్మా. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ దేశములో నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి ఎలా చేస్తాడమ్మా ఆయన? నిన్ను గొప్ప జనముగా చేయును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. 17వ అధ్యాయం 5వ వచనం చదవండి అమ్మా. 17వ అధ్యాయం. మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు. నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించితిని గనుక నీ పేరు అబ్రహాము అనబడును. నీకు అత్యధికముగా సంతాన వృద్ధి కలుగ చేసి నీలో నుండి జనములు వచ్చునట్లు నియమించుదును. రాజులను నీలో నుండి వచ్చెదరు. నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడనై ఉండునట్లు నాకును నీకును నీ తరువాత వారి తరములలో నీ సంతతికి నీ మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచెదను. నీకును నీ తరువాత నీ సంతతికి నీవు పరదేశీ ఉన్న దేశమును అనగా కనాను దేశం అంతటిని నిత్య స్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడినే యుందునని అతనితో చెప్పెను. మరియు దేవుడు నీవు మాత్రమే కాక నీ తరువాత వారి తరములలో నీ సంతతియు నా నిబంధనను గైకొనవలెను. నాకును నీకును నీ తరువాత నీ సంతతికి మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా మీలో ప్రతి మగవాడును సున్నతి ఇప్పుడు ఇందులో నుంచి ఒక పాయింట్ మీకు అర్థం కావాల్సింది ఏమిటబ్బా అని అంటే, ప్రైజ్ లార్డ్. ఓకే, రాండమ్మా లోపలికి. ప్రైజ్ ద లార్డ్. ఓకే, హ్యాపీ క్రిస్మస్. వెరీ క్రిస్మస్. వెరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. వెరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. సరే, ఇప్పుడు ఈ వాక్యంలో నుంచి అమ్మ 15వ అధ్యాయం 6వ వచనం కూడా చదువుతారా? అదే ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనాన్ని. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఈ ఒక్క వాక్యములో అబ్రహాము దేవుని దగ్గరికి వచ్చాక, దేవునిని నమ్మాక దేవుడు అబ్రహాముని గొప్పవాడిగా చేసెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మనమందరం గొప్పవాళ్ళం అవ్వాలంటే ఆయన ఎవరంటే, ఏమంటే గొప్పవాడై. బైబిల్ వాక్యాల్లో మీకు ఇది కూడా ఒక చిన్న అంశంగానే 32వ వచనం లూకాసు వార్త 1:32లో మళ్ళీ ఒకసారి చూడండి అమ్మా. 1:32లో ఎంత వివరణగా చెబుతున్నాడు అని అంటే, ఆయన గొప్పవాడై. ఆయన ఎవరమ్మా? ఆయన గొప్పవాడై. ఎటువంటి కుమారుడు? ఆయన సర్వోన్నతుడైనటువంటి కుమారుడుగా పిలువబడి ఆయన గొప్పవాడై. అమ్మ, యేసు ప్రభువులోకి వచ్చాక మీరు గొప్పవాళ్ళు అవ్వాలి అనే ఆలోచనే తప్ప మీరు నీరసించిపోవడమో, కృషించిపోవడమో, ఏది బలహీనులుగా మారడమో
ఏమంటే తక్కువ వారిగా ఉండడమో దేవునికి నచ్చదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు గొప్పలు అవ్వాలా వద్దా? ఎవరికంటే గొప్పలు అవ్వాలి? నేను అనుకుంటాను నా విరోధుల కంటే నేను గొప్పని అవ్వాలి. నా విరోధులు ఉంటారు, ఎవరో ఒకరు ఉంటారుగా, శత్రువులు ఉంటారుగా, ఏడిసే వాళ్ళు ఉంటారుగా, మనకంటూ కిట్టని వాళ్ళు ఉంటారుగా. మనము వాళ్ళకి ఎందుకో నచ్చకపోయాం. నేను గనుక యథార్థంగా ఈ దేవుని కుమారునికి సంబంధించిన వాడిని అయితే ఈయన ద్వారా నేను గొప్పవాడిని అవ్వాలి. దేవునికి స్తోత్రం. 1వ పాయింట్లో నేను మీకు చెప్పేది ఏంటంటే, మీరు విడుదల పొందిన వారిగా, స్వస్థత పొందిన వారిగా, ఏమంటే ఆరోగ్యవంతులుగా ఉండడానికి దేవుడు తన కుమారుణ్ణి మన కొరకు పంపించాడు. 2వది ఏమి నేర్చుకుంటున్నాం? ఏమండి ఇందులో మీరు చూడగలిగితే మీలో పేదోళ్ళు అనే మాట ఉండకూడదు. మేము ఈ తక్కువ వాళ్ళమండి అనే మాట ఉండకూడదు. మేము ఎంతో ఎక్కువ వాళ్ళమండి అనేది ఉండొద్దు. నేనేమంటానంటే, మనము దేవునిని బట్టి ఆయన కోరుకున్నంతగా మనము హెచ్చుగా తయారవ్వాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. సరేనా? ఇప్పుడు మీకు ఈ వాక్యం 2 పాయింట్లు అర్థమైంది అండి. ఏమండి అంచేత ఇప్పుడు మీలో ఎప్పుడు కూడా దేవుడు నన్ను గొప్పోడుగా చేస్తాడా? దేవుడు అంటే ఆయన గొప్పోడుగా చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అర్థమైందా? సరే, రోమాపత్రిక 8వ అధ్యాయం 29 నుంచి ఒకసారి చదవండి అమ్మా. మనకి అందులో నుంచి కూడా ఓ ప్రత్యేకమైన విషయాన్ని మనం చూడగలుగుతాం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించారు. ఇప్పుడు మనం అందరం కూడా ఆయన మనకు కుమారుడుగా ఇవ్వబడ్డాడు అంటే మనం అందరం కూడా ఇప్పుడు ఆ కుమారుని సారూప్యములోనికి రావాలా వద్దా? రావాలి. ఎవరు సారూప్యములోనికి రావాలి? కుమారుని సారూప్యం. ఎంతమంది ఉన్నా కూడా, ఎక్కడ ఎంతమంది ఉన్నా కూడా ఆయన లక్షణాలే మనలో ఉండాలి. అలాగైతేనే ఆయన మనకి కుమారుడు. అర్థమైందండి? ఇప్పుడు దేవుడు ఆయన తన కుమారుని మన కొరకు పంపినంటే ఆయన ఆశ్చర్యకరుడు అని రాశాడు, ఆలోచనకర్త అని రాశాడు, ఏమంటే బలవంతుడైన దేవుడు అని రాశాడు, నిత్యుడకు తండ్రి అని రాశాడు, సమాధానకర్త అని రాశాడు, అధిపతి అని ఆయనకు పేరు ఇవ్వబడుతుందని రాశాడు. ఇన్ని ప్రత్యేకతలు ఆయనలో ఇవి కలిగి మన కొరకు ఆయన వచ్చాక ఇప్పుడు మొదటి పాయింట్లో ఏం కావాలట? నువ్వు ఆయన వచ్చినందుకు నీకు ఆరోగ్యం ఉండునుగాక, ఆయన వచ్చినందుకు నువ్వు మేలుకరమైన స్థాయిలో ఉందువుగాక. 2వ పాయింట్లో మనం చదువుతున్నాం, ఆయన వచ్చాడు గనుక నువ్వు గొప్ప వాళ్ళగా మారాలి. ఎవరో గొప్పలుగా ఉన్నారండి, వాళ్ళు అలా ఉంటారు, మేము ఇలా ఉంటామని అనుకోకండి సార్. దేవుడు మిమ్మల్ని కూడా ఏమండి చాలామందికి ఈ వాక్యాలు ఏమనుకుంటారంటే, ఆ దేవుడు మమ్మల్ని ఎప్పుడు పైకి తీసుకొస్తాడు అంటే, నేనంటున్నా తీసుకొచ్చేవాడు ఆయన బలమైన దేవుడు, ఆశ్చర్యకరుడు. భలే ఆలోచన నీ మీద ఉంటుంది. 29:11 ఇర్మీయా గ్రంథంలో నీ మీద ఆయనకి మంచి ఉద్దేశాలే ఉంటాయి, మంచి ఆలోచనలు ఉంటాయి. అందుచేత 2వ పాయింట్లో మీరెవరైనా సరే గొప్పలు అవ్వాలి. ఏమవ్వాలమ్మా? గొప్పవారు. అప్పుడు మీరు ఎలా చెప్పాలంటే, ప్రారంభంలో మేము కొంచెం తక్కువ వాళ్ళగానే వచ్చాము, ప్రభువులోకి వచ్చాక మనం ఇప్పుడు ఏమయ్యాం? గొప్ప వాళ్ళం అయ్యాం. దేవునికి స్తోత్రం. హైదరాబాద్ వచ్చేటప్పుడు చాలామంది ఎలాగ ట్రంక్ పెట్టుకొని సరదాగా చెప్తున్నాను, అలాగే ఎవరు ఉండకపోవచ్చు, కానీ ఏ మొత్తానికి కొంచెం అటో ఇటో కాలం బాగా సాధించుకోవడానికి ఇక్కడ ఉద్యోగాలు ఉంటాయి, ఇవి ఉంటాయని ఎలాగొస్తాం? వచ్చాక ఇక్కడ మనం ఏం చేయాలంటే, ఏకలాగా వచ్చిన వాళ్ళు ఎలాగ ఉండాలట? అలా స్థిరపడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను అనే మాట మీకు అర్థమైతే మీరు గొప్పలు అవ్వడానికే యేసు ప్రభువుని దేవుడు మనకు కుమారుడిగా ఇచ్చాడు. 3వది ఏంటంటే, మన బుద్ధులు మారాలట. ఏం మారాలండి? బుద్ధులు మారాలి. చెప్పండి అమ్మా, అదే వచనం చదవండి అమ్మా. మన స్వభావం ఏమండి? స్వభావం అన్నాడా? చదవండి అమ్మా 29. ఆయన సారూప్యములోనికి
ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు. ఏ సారూప్యంలోకి రావాలి? కుమారుని ఎవరిలాగా తయారవ్వాలి? ఎవరిలాగా నువ్వు కనబడాలి? ఎవరున్నారని నువ్వు చెప్పాలి. నేను అంటున్నా సార్, మీరు మాటల్లో గాని ప్రవర్తనలో గాని నడవడికలో గాని ఏమమ్మా మనం దినచర్యల్లో రోజు వాళ్ళనో వీళ్ళనో పలకరించాల్సి వస్తుంది, మనం మాట్లాడాల్సి వస్తుంది. కానీ వీళ్ళందరిలో ఎవరు కనబడాలంటే అమ్మా యేసు ప్రభు కనబడాలట. ఎవరు కనబడాలి? యేసు ప్రభు కనిపించాలి. గట్టిగా చెప్తారమ్మా. ఏది నాలో యేసు ప్రభు ఉన్నాడనే వాళ్ళు ఎంతమంది ఉన్నారబ్బా? ఎంతమంది ఉన్నారు? 1 2 2 3 4 అలా లెక్కైనా ఏమండి? సరే, ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మరి యేసు ప్రభు మీలో ఉన్నాడంటే లోకంలో ఉన్నవానికన్నా మీలో ఉన్నవాడు ఆయన గొప్పవాడా తక్కువడా? ఒకటో యోహాను పత్రిక 4:4 ఏముంది? ఆయన నీలో ఉంటే కనుక మీరు ఎలా ఉండాలట? ఇక్కడ నేను అంటున్నా, స్వభావం మారకపోతే గనుక కొంచెం మీరు ఆ యాంగిల్లో దేవుణ్ణి అడగాలి. ప్రభువా నా బుద్ధి మార్చండి, ప్రభువా నా స్వభావం మార్చండి, లేదా నేను నీ సారూప్యంలోనికి ఇంకా రాలేదు అనడానికి ఏవేవో బలహీనతలు తన్నుకులాడుతున్నాయంటే అవి యేసుక్రీస్తు నామములో వదిలిపెట్టబడవలసినవిగా ఉన్నాయి. కంటిన్యూ చేయండి అదే వచనాన్ని. అది 29 తర్వాత రోమాపత్రిక. ఆయన మరియు నిర్ణయించెను, పిలిచెను, తీర్చెను. అమ్మ అప్పుడు పిలిచిన వాళ్ళందరూ కూడానమ్మా మనము యేసు ప్రభువులోకి వచ్చాక గొప్పవాళ్ళం అవ్వడం మాత్రమే కాకుండా ఆయన పోలికలోనికి, ఆయన సారూప్యములోనికి రావాలి. అది మాత్రమే కాకుండా ఎక్కడున్నా అమ్మా యేసు ప్రభు మనకివ్వబడ్డాడు అనగానే మనం అందరం కూడా భూమి మీద ఎంతవరకు బ్రతికితే అంతవరకు కూడా స్వనీతి పరులుగా ఉండకూడదట. ఎలా ఉండాలట? నీతిమంతులుగా ఉండాలట. చెప్పండి చెప్పండి. అప్పుడు యేసు ప్రభు వచ్చాడంటే ఒకటి నువ్వు ఆరోగ్యంగా ఉండాలని, నువ్వు స్వస్థత కలిగిన బిడ్డగా ఉండాలని, రెండవది నువ్వు స్వస్థత పొందడం మాత్రమే కాకుండా గొప్పవాడుగా ఉండాలని, మూడవది ఏటట ఆయన సారూప్యంలోకి వచ్చిన వాడిగా ఉండాలని, నాలుగవది నీతిమంతులుగా ఉండాలి. ఎక్కడున్నా ఇప్పుడు బైబిల్లో అదేది మత్తయి సువార్త 5:20 ఏం రాస్తాడు? శాస్త్రుల నీతి కంటేనో పరిసయ్యుల నీతి కంటేనో మీ నీతి ఏం కావాలి? అధికము అవ్వాలి. అప్పుడు ఈ నీతి లేని వాళ్ళు పలు రకాలుగా ఉంటారు. కానీ నేనేమంటున్నానంటే యేసు ప్రభు నీ కోసం ఇవ్వబడిన తర్వాత ఆయన్ను బట్టి అయినా లోకములో బ్రతికినంత వరకు నీతిమంతుడిగా ఉండాలి. మీరు ఈ వాక్యాల్లో ఏది కష్టంగా ఉంది? నీతిమంతులుగా ఉండడం కష్టమా? ఆరోగ్యంగా ఉండడం కష్టమా? గొప్పవారిగా ఉండడం కష్టమా? ఆయన పోలికలో ఉండడం మీకు కష్టమా? ఏది కష్టం? ఇందులో ఏదైనా కష్టం ఉందమ్మా? బాబు ఇది చాలా కష్టంగా ఉన్నది ఆయన పోలికలో. అవును, మరి ఆయన పోలికలో ఉంటేనే ఏమండి ఆయనవన్నీ నావి అని అన్నాడండి. ఆ వాక్యాలు అలాగున్నాయి సార్. నావన్నీ నీవి అని అన్నాడు. అప్పుడు ఈ వాక్యాన్ని పట్టుకుంటే గనుక నేను అంటాను, దేవుడు మనకు కుమారుడును అనుగ్రహించాను. దేవునికి స్తోత్రం. ఆయన మంచి పని చేశాడా? ఏమండి మనకి చెడ్డ పని చేశాడా? దేవుడు మన మీద ఆయనకి మంచి ఆలోచన ఉంటుంది. మీరు 40వ కీర్తన ఎన్నమ్మా 17వ వచనంలో మీరు చదివితే ఆయన నిన్ను అస్తమాను తలస్తా ఉంటాడట. ఎంత మంచి దేవుడు కదా. అందుచేత నేను ఒక మాట ఇది ఇలా చెబుతా ఉన్నాను. ఇప్పుడు 8వ అధ్యాయం 32 చదువమ్మా. అది ఏది రోమాపత్రికలోనే తన సొంత కుమారుని అనుగ్రహించడానికి వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును ఏంటమ్మా? సమస్తమును మనకెందుకు అనుగ్రహింపాడు. ఇప్పుడు అంటే ఇప్పుడు యేసు ప్రభుని ఇచ్చింది ఎందుకంటారు? నీకేదో ఇవ్వడానికి. బాగా గుర్తుపట్టండి. యేసు ప్రభు వచ్చి ఇప్పుడు నేనేమనుకుంటానంటే నేను ఇప్పుడు ఇక్కడ వాక్యం చెప్పాలి కదా. దేవుని దగ్గర నేను అడుగుతాను, ప్రభువా
నువ్వు ఇస్తేనే కదా నేను వాళ్ళకి వెళ్ళి ఏం చేస్తాను చెప్పగలుగుతాను. నువ్వు ఇస్తేనే అంటే ఇప్పుడు బైబిల్ ఇలా చదివేస్తే వచ్చేస్తుందని అనుకోకండి. ఆయన ఈ ఇంటి కోసం కావలసిన ఇస్తేనే అది మనకు భోజనం. అర్థమైందా? ఇప్పుడు నేనేం అడుగుతాను ప్రభుని అడగగానే నేను అంటాను, ప్రభువా ఇంటి వారికి మాత్రమే కాదు ప్రభువా, చాలామంది వస్తారు ప్రభువా, వచ్చిన వాళ్ళందరికీ కూడా నువ్వు ఏం చెప్పమంటే అది చెప్పాలి కదా, అందుచేత అది ఆశీర్వాదకరంగా ఉండాలి. ఇవి నేను నా ప్రభువుతో నేను మాట్లాడుకుంటాను. అప్పుడు ఆయన నాకు ఆయన మంచి సమయాన్ని ప్రాప్తింప చేస్తేనే చెప్పగలుగుతా. అర్థమైందండి? సమయం కూడా ఎవరు ఇవ్వాలి? చెప్పాలంటే కూడా ఎవరు చెప్పించాలి? అందుచేత నేను అంటాను, ఇప్పుడు ఆయననే మనకి ఇచ్చిన తర్వాత ఆయన ద్వారా మనకు ఏమిస్తాడట? సమస్తమును అనుగ్రహించు. చెప్పాలి. సమస్తమును. సమస్తం అంటే ఏమేం కావాలి? ఇప్పుడు రాయండి, లిస్ట్ రాయండి. గబగబా లిస్ట్ రాసి నువ్వు ఏమేం కావాలని అడుగుతున్నావు దేవుని దగ్గర. దేవుని దగ్గర నేను అడిగినవి కొన్ని ఉన్నాయి, అవి నాకు ఇచ్చాడా లేదా? ఏమండి? అవి నువ్వు రాయాలి. ప్రభు నీకు ఇచ్చును గాక. ప్రభు ఇచ్చేవాడమ్మా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. లూకాసు వార్తలో మనం చదువుతాం కదా, 24:50లో 49లో కూడా చదువుతా ఆయన ఆశీర్వాదాలు ఇచ్చినని ఉన్నదా లేదా? ఏమండి? మనం 11:28లో చదువుతాం మత్తయి వార్తలో ప్రయాసపడి అలాగా రండి అక్కడ చదువుతాం, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్తమైన ప్రజలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. అంటే ఇప్పుడు మన కుటుంబానికి ఏం కావాలో అవి ఇచ్చే దేవుడిగా ఉన్నందుకు యేసు ప్రభుని బట్టి నువ్వు దేవునికి ఏం చెల్లించాలి? నువ్వు నీ ఇంటికి ఏం కావాలో ఎవరివ్వాలి? దేవుడే ఇవ్వాలి. ఎవరు ఇవ్వాలి? అప్పుడు యేసు ప్రభు ఇవ్వాలంటే మీరు ఇప్పుడు దీన్ని బట్టి దేవునికి ఏం చెల్లించాలి? వందనాలు తెలియచేయాలి, స్తుతులు తెలియచేయాలి, మహిమ చెల్లించాలి. ప్రభువా నాకు ఇవి ఇచ్చావు ప్రభువా, నాకు నేను అడిగినవి నువ్వు ఇచ్చావు ప్రభువా, నేను కోరుకున్నవి అలాగే అడిగినవి ఆయన నాకు ఇవ్వడం వలన ఆయన ఇచ్చే దేవుడని నేను చెబుతాను. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? ఇప్పుడు మీకు అన్ని కావలసినవన్నీ ఈ ఇంటికి కావలసినవి. ఏమంటే మీరు మీ బంధువుల మధ్యలో ఉంటున్నారు, వాళ్ళ మధ్యలో మీరు ఉంటున్నప్పుడు మీకు కావలసినవి ఏవి కావాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇంటి వాళ్ళకి కారు కావాలి. ఏది కావాలి? సరదా చెప్తున్నారు, కారు కావాలి. లేదో ఉందో నాకు తెలియదు కానీ ఉంటే ఉండుగాక మంచిది. సరే ఇంకో కారు ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం, ప్రభువా ఈ ఇంటి వారికి ఏం కావాలి? కారు. అదే కారు లేదనుకోండి, కారు ఇచ్చింది కాక మా బంధువుల మధ్యలో మాకు ఆల్రెడీ మాకు కారు ఉంది కాబట్టి మాకేదో కావాల్సింది ఏదో ఉంటుంది. అప్పుడు ఏం చేద్దాం మనం? నేనంటాను ప్రభువుని అడగండి, ప్రభువు మీకు మేలు చెయ్యునుగాక. ఈ వాక్యాలు ఆయనతో చెబుతూ ప్రార్థన చేయాలి. సరే ఇంకొక మాట ఇది కూడా చదవండి అమ్మ ఒకసారి. మార్కు సువార్త 1వ అధ్యాయం 27వ వచనం ఒకసారి చూస్తారా? అందరూ విస్మయం ఉంది. ఇదేమిటో ఇది క్రొత్త బోధగా ఉన్నది. ఈయన అధికారముతో అపవిత్రాత్మలకు ఆజ్ఞాపింపగా అవి ఆయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకొని. 5:48 కూడా చదవండి అమ్మా. అదే మార్కు సువార్త 48 నేను అది లేదమ్మా. ఇది చదవండి. దేవునికి మహిమ కలుగును గాక. 6వ అధ్యాయం 48 చదవండి. అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4వ జామున సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి వారిని దాటిపోవాలని ఉండెను. ఆయన సముద్రము మీద నడుచుట వారు చూచి భూతమని తలంచి కేకలు వేసిరి. గ్రామములలోను పట్టణములలోను పల్లెటూర్లలోను ఆయన ఎక్కడెక్కడ ప్రవేశించెను అక్కడి జనులు రోగులను సంత వీధులలో ఉంచి వారిని ఆయన వస్త్రపు చెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకొని చుండిరి. ఆయనను ముట్టిన వారందరూ కూడా స్వస్థత నొందిరి. ఇప్పుడు ఇందులో మీకు నాకు అర్థమైంది ఏమిటబ్బా అంటే ఇప్పుడు ఈయన మామూలు కుమారుడు కాదు, అసాధారణమైన కుమారుడు. ఏమండి 1:27 దగ్గరే మార్కు సువార్తలో వాళ్ళందరూ అంటే ఇదేదో విచిత్రంగా ఉంది, ఈయన ఈ కార్యాలు చేయగలుగుతున్నాడు, ఆ కార్యాలు
చేయగలుగుతున్నాడు అని అంటూ ఇప్పుడు వీళ్ళందరికీ అర్థమైందండి. అంటే అక్కడ ఉన్న వారందరిని ఎవరి దగ్గరికి తీసుకొచ్చేసారట? యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చి ఆయన వస్త్రము మాత్రము ముడితే బాగవుతుంది, చాలంతే. దేవునికి స్తోత్రం. అప్పుడు కుమారుని పెత్తనం మన అందరి మీద పనిచేయాలా వద్దా? కుమారుని పెత్తనం మన శరీరం మీద పనిచేయాలి. కుమారుని యొక్క పాలన మనందరి మీద, ప్రాణం మీద పని చేయాలి. ఏమంటే కుమారుని యొక్క పాలన మన ఆత్మ మీద పని చేయాలి. అంతే, బైబిల్లో ఉన్న సత్యం అదే. అప్పుడు ఎప్పుడైతే పాలన జరుగుతుందో ఆయన్ని తాకిన వాళ్ళందరూ బాగైపోయారట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు ఇప్పుడు ఇందాక 6వ అధ్యాయం 48 అమ్మ చదివాం మనం, 45 చదివితే ఆయన సముద్రం మీద నడిచేస్తున్నాడు అంటే ఇప్పుడు సముద్రం మీద నడవడం గొప్ప అనే మాట కోసమే కదా మనం అనుకుంటాం ఇది, అంతే కదమ్మా జనరల్గా. కానీ నాకు కూడా ఆశ్చర్యం అనిపించింది, సముద్రం మీద నడిచిన సముద్రంలో ఆయన మునిగిపోకపోవడం ఏమిటబ్బా అంటే సముద్రానికి ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములాకి ఏమంటే అతీతుడిగా ఆయన ఉన్నాడని తెలియడం లేదా? అంతే కదా. మీరు ఆలోచన చేయండి, ఇలాగ బైబిల్లో ఎక్కడ చూసినా నా ప్రభువు అందరికన్నా గొప్పవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనలందరిని ఏం చేయాలని వచ్చాడు? ఆయన గొప్పవారిగా చెయ్యాలని వచ్చాడు. ఆయన ఎందుకు వచ్చాడు? మనలందరినీ ఆరోగ్యవంతులుగా ఉంచాలని వచ్చాడు. ఆయన ఎందుకు వచ్చాడు? తన పోలికలోకి, సారూప్యములోనికి మనం అందరం కూడా, నేను అంటానమ్మా, సంవత్సరాలు దేవుని పిల్లలుగా ఉండి కూడా ఆయన బుద్ధి, ఆయన జ్ఞానం, ఆయనకు సంబంధమైన పోలికలు మనలో లేకపోతే ఏం ప్రయోజనం? అందుకే నేనంటాను, సంవత్సరాలు అలా వృధా చేసుకునే బదులు ఆయన్ని ఇమిటేట్ చేద్దాం, ఆయన పోలి నడుద్దాం, ఆయన లాగా ఉందాం. అలాగ ట్రై చేస్తూ ఉండండి. ఒక కాలంలో ఈ లోకంలో ఉన్న వాళ్ళందరికీ మీరు తెలుస్తారు, వీళ్ళు నీతిమంతులు అండి. వీళ్ళు ఎవరండి? వీళ్ళ నీతిమంతులు అండి. నీతిమంతులు విస్తరించడం వలన దేశానికి కానీ, గ్రామానికి కానీ, పట్టణానికి కానీ సంతోషం అని రాశాడు. అప్పుడు మనం అందరం నీతిమంతులు అవ్వడానికి కారకుడు ఎవరంటే ఈ కుమారుడే. ఈయన వచ్చాకేనమ్మా ఇప్పుడు నేను అంటా, నీకేవి కావాలో అవి దేవుడు ఇచ్చునుగాక. దేవునికి స్తోత్రం. ఏమేం కావాలని అనుకుంటున్నారు? కొత్త సంవత్సరాలకు వెళ్ళాలి కదా, ఏమేం బట్టలు అడుగుదా? అయ్యా ఆల్రెడీ ఎక్కువ, నేను అట్లా అడగడం మానేసాను, ఎందుకంటే ఆయనే ఇచ్చేస్తాడు. ఇంకేం కావాలి? పెద్దవి అడగండి, ఎందుకంటే ఆయన దగ్గర పెద్ద పెద్దవి ఉన్నాయి, చాలా ఉన్నతమైనవి ఉన్నాయి. అడిగి పొందుకుందాం. దేవుడు అలాగ మనలందరినీ కూడా తన నిమిత్తం ఆశీర్వదించునుగాక. ఇంకో వచనాన్ని 12వ అధ్యాయం, ఇది కూడా ఇంపార్టెంట్ అయిన వాక్యమే కాబట్టి 19వ వచనం యోహాను సువార్త చూడండి అమ్మా. 12వ అధ్యాయం 19వ వచనం. కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు, మన ప్రయత్నములు ఎట్లు నిష్ప్రయోజనం అయిపోయినవో చూడండి, ఇదిగో లోకం ఆయన వెంట పోయినదని చెప్పు. లోకమంతా ఎవరు కూడా వెళుతుందమ్మా? యేసుప్రభు. ఎందుచేత అంటే ఇక అమ్మా, లోకంలో ఎందరో ఎన్నో రకాలుగా అక్కడో దేవుడు ఉన్నాడు, ఎక్కడో దేవుడు ఉన్నారు అనేది బోగస్ కథలు చెప్పేవాళ్ళు ఉంటారు. కానీ ఈయన ఒక్కడే దేవుడు. మీరు చూడండి, ఎన్ని రకాలుగా నేను వివరణ చేయమన్నా అన్ని రకాలుగా చెప్పడానికి అట్లా నాకు ఇష్టం. బైబిల్ వాక్యాల్లో ఇది ఒకసారి మత్తయి సువార్త 8:27 వచ్చిన ఒకసారి చదవండి అమ్మా. మత్తయి సువార్త 8వ అధ్యాయం 27వ వచనం ఏమని రాశాడు అక్కడ? దేవునికి స్తోత్రం. మనుషులు ఆశ్చర్యపడి ఈయన ఎట్టివాడు, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకుని. ఏమండి ఇప్పుడు నా ప్రభువుకి లోబడింది ఏదన్నా ఉందంటారా? ఏదైనా ఆయన మాటకు లోబడనది అంటూ ఉన్నదా? అంటే సమస్తం ఆయనకి ఏమవుతాయి? లోబడుతున్నాయి. అప్పుడు మీకు ఏం కావాలో అవన్నీ కూడా ప్రభువు ద్వారా సంపాదించుకొని ఈ ప్రభువుని చాలా ఉన్నతంగా, ఎంత ఉన్నతంగా ఉండాలి అంటేనమ్మా, ప్రభువును బట్టి అయినా మీరు గొప్పవారుగా కనబడాలమ్మా. ఎవరిని బట్టి? ప్రభువును బట్టి అయినా, యేసు ప్రభువును బట్టి అయినా, ఆయన ప్రత్యేకతలను బట్టి అయినా మన జీవితంలో గొప్పవారిగా ఉండడం అలవాటు కావాలి. అది చాలా ఇంపార్టెంట్. నీ విషయంలో సాధ్యం కాని వాటిని నీకు సమస్తమును లోబరిచి నీకు ఆయన చెయ్యగలిగేవాడు గనుక
నేను అంటాను, ఈ చివరి దినాల్లో ప్రభు కొరకు బ్రతికే వాళ్ళందరూ కూడా మరీ ఉన్నతంగా బ్రతకాలి. ఎందుకంటే ఆయన సర్వోన్నతుని కుమారుడు. ఏ కుమారుడు ఆయన? సర్వోన్నతుని కుమారుడు. ఆయన పేరేం పేరట? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలమైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. ఆయనను మనకిచ్చాడు అని అనగానే నీ బ్రతుకులోనే అందరూ ఏమండి అలా కంటి చూపు తప్ప నోటి మాట ఉండకూడదు. ఎలా పైకి వచ్చారు వీళ్ళు, ఎలా ఉన్నతంగా వచ్చారు, ఎలాగ వీళ్ళ కార్యాలు జరుగుతూ ఉన్నాయి, ఇవన్నిటికీ వెనకాల నా ప్రభువారు ఉండునుగాక. అందుచేతే నేను అంటాను, మీరు ఆయన సారూప్యంలోనికి వచ్చేయండి, మీరు ఆయనలో నీతిమంతులుగా ఉండండి, మీరు ఆయనలో గొప్పవారిగా సమస్తము మీకు ఆయన కార్యములు చేసేటట్టుగా మీ జీవితం, నా జీవితం ఉండునుగాక. దేవుడి వాక్యాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ఏమండి ప్రభు మనందరికీ కూడా ఏమండి క్రిస్మస్ సంబంధమైన ఆశీర్వాదములు మన వ్యక్తిగత జీవితాల్లో ఆయన ఇవ్వాలని కోరుతున్నాను. ప్రభు మనల్ని దీవించునుగాక. పాస్టర్ గారు ప్రార్థన చేయండి అమ్మా, ప్రార్థన చేయండి.